ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi, my name is Dr. Avinash. I work as a consultant at Occidental. So, ఈ రోజు మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఏంటి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్? ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్ నోట్లో ఉన్న అన్ని పళ్ళకి క్యాపులు వేయటం. సో ఆ వేసే ప్రక్రియని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటాం. సో ఎవరికి ఈ ట్రీట్మెంట్ అవసరం? ఎవరికి అవసరం అవుతుంది అని అంటే చాలా మందికి పళ్ళు నైట్ టైం కొరికే అలవాటు ఉంటుంది. అదేవిధంగా ఎక్సెసివ్గా ప్రెషర్ పెట్టి పళ్ళు నమిలే అలవాటు ఉంటుంది. సో ఎవరికైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాళ్ళకి ఈ పళ్ళు అనేది వేర్ ఆఫ్ అవుతాయి, అంటే అరిగిపోతాయి. సో అరిగే ప్రక్రియని ఎట్రిషన్ అంటాం. సో ఎట్రిషన్ అవటం వల్ల రెండు రకాలు వస్తాయి. ఒకటి, ఈ పన్ను అనేది సెన్సిటివ్ అయిపోతాయి. సో ఏమన్నా కొంచెం చల్లనివి కానీ కొంచెం వేడివి కానీ ఏమి తిన్నా కూడా ఓవర్ సెన్సిటివ్ అవుతాయి. రెండోది, ఈ కింద లోవర్ థర్డ్ ఆఫ్ ద ఫేస్ అంటాం. సో ఈ లోవర్ థర్డ్ ఆఫ్ ఫేస్ అనే దాన్ని బాగా కుదించుకుపోయి త్వరగా ఏజ్డ్ లుక్ వస్తుంది. సో వాళ్ళకి ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయటం చాలా అవసరం. ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుంది? సో చెయ్యకపోతే ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ డైమెన్షనల్ చేంజ్ వస్తుందో ఈ డైమెన్షనల్ చేంజ్ వల్ల సో ఖచ్చితంగా ఈ దవడ కండరాలు మరియు మనం అనుకున్నట్టు ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ దగ్గర కూడా డిస్లొకేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల సో ఫర్దర్గా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్తారు. సో తద్వారా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హెడేక్ రావటం, ఫ్రీక్వెంట్గా ఇరిటేట్ అవ్వటం లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంటాయి. సో ఇటువంటివన్నీ కూడా మీకు ఫర్దర్గా కాంప్లికేటెడ్గా అవ్వకుండా ఉండాలి అంటే ఇనీషియల్ స్టేజ్లోనే చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దేర్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ ఫర్ దట్ ఈస్ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్.